నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సుజాతాని. వెల్కమ్ బ్యాక్ టు మొగ్లీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా ఆరోగ్యంగా ఉండే శనగ గుగ్గిళ్ళు మీతో షేర్ చేసుకోబోతున్నాను. శనగలతో చేసే ఈ గుగ్గిళ్ళు రుచితో పాటు మంచి పోషకాలు కూడా అందిస్తాయి. సాయంత్రం టైంలో ఏదైనా హెల్తీగా తినాలి అనిపిస్తే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇక ఆలస్యం చేయకుండా ఈ శనగ గుగ్గిళ్ళు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ ఒక కప్పు శనగలు తీసుకున్నాను. ఇక్కడ నేను తెల్ల శనగలు తీసుకున్నాను. వాటర్ పోసి ఒక నైట్ నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ ముందు రోజే నానబెట్టుకున్నాను. ఆ తర్వాత రోజు చూస్తే మనకి శనగలు అనేవి చక్కగా నానాయి. చూస్తున్నారు కదా, శనగలు కూడా మనకి ఇట్లా శనగలు మొత్తం లావుగా వచ్చాయి. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద పెట్టుకొని శనగలను ఉడికించుకోవాలి. మీరు కావాలి అనుకుంటే శనగల్ని కుక్కర్లోనే ఉడికించుకోవచ్చు, కానీ ఇక్కడ నేను గిన్నెలో ఉడికిస్తున్నాను. చూడండి, శనగలు ఉడికాయో లేదని మనం ఇలా పట్టుకొని చూస్తే ఈజీగా అర్థమవుతుంది. శనగలు అనేవి చక్కగా ఉడికాయి. ఇప్పుడు అలాగే తాలింపు కోసం ఒక ఉల్లిగడ్డ అలాగే 2 పచ్చిమిర్చి తీసుకోవాలి. ఇక్కడ మనం ఉల్లిగడ్డని వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. మరి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవద్దు. వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా సన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి గుగ్గిల్లో ఇలా ఉంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఒక 2 ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ పచ్చిపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు అనేది ఎప్పుడైనా సరే మంచిగా వేగాలి. అప్పుడే మనకి గుగ్గిళ్ళు అనేవి చాలా టేస్టీగా వస్తాయి. తాలింపు వేగాక ఇందులోకి మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే 5-6 పచ్చిమిర్చి చీలికలు, 3 రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఈ గుగ్గిళ్ళలోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవడం వలన ఈ గుగ్గిళ్ళకి ఈ తాలింపు అనేది మరింత టేస్ట్ని ఇస్తుంది. ఇవి దోరగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, మనకి 5 నిమిషాల తర్వాత ఉల్లిపాయలు అనేది చక్కగా మగ్గాయి. మరీ ఎక్కువ వేగాల్సిన పని లేదు. మనకి కొంచెం ఇట్లా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ కారం చూసుకొని వేసుకోండి. ఇక్కడ నేను కొంచెం స్పైసీగానే చేస్తున్నాను కాబట్టి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాను, ప్లస్ కారం వేసుకున్నాను. చూసుకొని యాడ్ చేసుకోండి. మనం ముందుగానే ఉడికించుకున్న శనగలను ప్యాన్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మనకి ఇక్కడ ఈ తాలింపుతోనే శనగలకి మరింత టేస్ట్ అవుతుంది. అంతే అండి, శనగల గుగ్గిళ్ళు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు ఒకే రకమైన స్నాక్ కాకుండా ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకి ఈజీగా నచ్చుతుంది. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీలో కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన మొగ్లీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.